సన్నధాన్యానికి 1939 కోట్ల బోనస్. రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ముగిశాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు ధాన్యం అమ్మిన రైతులకు మద్దతు ధర చక్కగా దక్కగా సన్నాలు విక్రయించిన వారికి ధరతో పాటు బోనస్ అందింది. రాష్ట్ర వ్యాప్తంగా 7.49 లక్షల మంది రైతులు సన్నధాన్యాన్ని విక్రయించగా అందులో 99.20% మంది అన్నదాతలకు ప్రభుత్వం సోమవారం నాటికే 1939 కోట్లు బోనస్గా చెల్లించింది. మరో 14.62 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఖరీఫ్ 2025-26 సీజన్లో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ మొత్తం 71.86 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందులో సన్నధాన్యం 39.08 లక్షల టన్నులు కాగా దొడ్డు ధాన్యం 32.78 లక్షల టన్నులు. సన్నధాన్యం రైతులకు క్వింటాలకు 500 అదనంగా చెల్లించారు. కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 8,448 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాగు పెరగడంతో పాటు ఇటు పీపీలకు కూడా సన్నాలు భారీగా వచ్చాయి. సేకరించిన ధాన్యంలో 71.83 లక్షల టన్నుల్ని పౌర సరఫరాల సంస్థ రైస్ మిల్లుకు తరలించింది. 0.03 లక్షల టన్నుల ధాన్యాన్ని గోదాములో నిల్వ అయితే చేసింది. సో ఈ విధంగా రైతులకు బోనస్ అయితే చెల్లించడం అయితే జరిగిందనమాట. ఇక అందరికీ బోనస్ అయితే వేసేసామని చెప్పేసి తెలియజేశారు. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.